టీ20 ప్రపంచ కప్ సూపర్ 8 లో భాగంగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఘోరంగా ఓడిపోవడంతో టీం సెలక్షన్ విషయంలో తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ను పక్కన పెట్టి వాషింగ్టన్ సుందర్ ను తీసుకోవడంపై టీమిండియా మాజీ ఆటగాడు మొహమ్మద్ కైఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గంభీర్ తీసుకున్న ఈ నిర్ణయం ఏమాత్రం అర్థం లేనిదని కైఫ్ విమర్శించాడు. అయితే సౌత్ ఆఫ్రికా టీంలో ఎక్కువగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ ఉన్నారని, వారిని అడ్డుకునేందుకు అక్షర్ ను పక్కన పెట్టి ఆఫ్ స్పిన్నర్ అయినటువంటి వాషింగ్టన్ సుందర్ ను తీసుకున్నట్లు టీం మేనేజ్మెంట్ సమర్థించుకుంది. దీనిపై స్పందించిన కైఫ్ టీం మేనేజ్మెంట్ ను సూటిగా ప్రశ్నించాడు. కైఫ్ మాట్లాడుతూ 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు మన జట్టులో ఏ ఆఫ్ స్పిన్నర్ ఉన్నాడు? అశ్విన్ లేడు, సుందర్ లేడు. అప్పుడు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లను మనం ఎలా అవుట్ చేశాం చెప్పండి. ముఖ్యంగా అక్షర్ పటేల్ ఛాంపియన్ ప్లేయర్. 2024 వరల్డ్ కప్ లో టీమిండియా ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అలాంటి ప్లేయర్ ను పక్కన పెట్టడం టీం యొక్క కాన్ఫిడెన్స్ ను కూడా దెబ్బతీస్తుంది. మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ వంటి గొప్ప కెప్టెన్స్ ఎప్పుడు కూడా అన్ని విభాగాల్లోనూ టీం సమతూకంగా ఉండే విధంగా సెలెక్ట్ చేసుకునేవారు. అందుకే వాళ్ళు సక్సెస్ అయ్యారంటూ కైఫ్ గుర్తు చేశాడు. ఇంకా కైఫ్ మాట్లాడుతూ అపోజిషన్ టీంలో లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువ ఉన్నారని మన టాప్ ఆల్రౌండర్ ను పక్కన పెట్టడం చెత్త నిర్ణయం. అదే మీ ప్రిపరేషన్ లో ఉన్న లోపాన్ని ఎత్తి చూపుతోంది. గతేడాది ఇంగ్లాండ్ తో జరిగిన సెమీఫైనల్లో అక్షర్ పటేల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. అప్పుడు మొయిన్ అలీ వంటి లెఫ్ట్ హ్యాండర్ ను సైతం అతను అవుట్ చేశాడు. గతాన్ని ఇంత త్వరగా ఎలా మర్చిపోతారు? అంతేకాదు 2024 వరల్డ్ కప్ ఫైనల్లో అక్షర్ పటేల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. విరాట్ కోహ్లీ నెమ్మదిగా ఆడుతుంటే అక్షర్ 150+ స్ట్రైక్ రేట్ తో 4 సిక్స్లు బాది టీం కు మంచి టోటల్ అందించాడు. సెమీఫైనల్, ఫైనల్ గెలవడానికి కారణమైన ఆటగాడిని ఇలాంటి కీలక మ్యాచ్ లో పక్కన పెట్టడం ఆశ్చర్యంగా ఉంది. సౌత్ ఆఫ్రికా తమ న్యాచురల్ గేమ్ ఆడుతుంటే మరోవైపు టీమిండియా మాత్రం భయంతో టీంలో మార్పులు చేసిందని కైఫ్ విమర్శించాడు. ఇక ఈ మ్యాచ్ లో అక్షర్ ను పక్కన పెట్టి సుందర్ ను తీసుకోవడం వల్ల టీమిండియాకు ఒరిగిందేమీ లేదు. సుందర్ బౌలింగ్ లోనే కాదు బ్యాటింగ్ లోనూ ఫెయిల్ అయ్యాడు. ఈ నేపథ్యంలో జింబాబ్వేతో జరగబోయే తదుపరి మ్యాచ్ లోనైనా అక్షర్ పటేల్ ను తిరిగి జట్టులోకి తీసుకుంటారో లేదో చూడాలి.